సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను కన్యా రాశి వారికి ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28 వరకు 2026లో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, మీరు సరిగా అనలైజ్ చేస్తే మీరు గెలుస్తారు. తప్పు చేస్తే మీకు పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. ఇప్పుడు టైం బాగుంది కాబట్టి మీకు చాలా బాగుంటుంది. గ్రహచార ప్రకారం మీ రాశి అధిపతి అయినటువంటి బుధుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ప్లానింగ్స్, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవుతుంది. శని ప్రభావం వల్ల పనుల్లో చిన్న చిన్న ఆలస్యం వచ్చినా పెర్ఫెక్షన్ గా ఉంటుంది. కానీ పేషెన్స్ కూడా చాలా అవసరం. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి. డిసిప్లిన్ తో పని చేయాలి. ప్రైవేట్ ఐటీ సెక్టార్ లో ఉన్నవారు మీ స్కిల్స్ కి వాల్యూ పెరుగుతుంది, కానీ వర్క్ లోడ్ కూడా పెరుగుతుంది. మీ వర్క్ క్వాలిటీ చూసి అప్రిషియేషన్ కూడా పెరుగుతుంది. జాబ్ చేంజ్ ఆలోచించే వారికి అప్లై చేయడం మంచిది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ప్లానింగ్స్ వల్ల ప్రాఫిట్ వస్తుంది. అకౌంట్స్, డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద లాస్ తీసుకొచ్చి పెడుతుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం ఉంటుంది. రాజకీయంలో ఉన్నవారు స్ట్రాటజీ వల్ల సక్సెస్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్లాన్ చేసి పబ్లిక్ లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రాటజీ చేసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి డీల్స్ స్లోగా పెరుగుతాయి. డాక్యుమెంటేషన్స్ అంతా బాగా వెరిఫై చేయండి. మీ లాయర్, ఆడిటర్ పిలిచి డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేసుకుని ఇలా చేయండి. కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువ అనలైజ్ చేయడం వల్ల మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. కొన్ని విషయాలు ఓవర్ థింక్ తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల్లో అహంకారం ఉండకూడదు. భార్య భర్తల మీద కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉండాలి. అదొకటి చేసుకోండి. షేర్ మార్కెట్ లో అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయడం ప్రాఫిట్ వస్తుంది. షార్ట్ కట్స్ తీసుకుంటే భయంకరమైనటువంటి లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసిప్లిన్ ట్రేడింగ్ మాత్రం సక్సెస్ ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మంచి రిజల్ట్స్ కూడా అవుతుంది, కానీ స్లోగా ఎదుగుతారని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్య పరంగా డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా వస్తుంది. స్ట్రెస్ వల్ల ప్రాబ్లమ్స్. ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం జాగ్రత్తగా మారాలి. రొటీన్ మెయింటైన్ చేస్తే చాలు, హెల్త్ బాగా ఉంటుంది. పరిహారం ఈ వారం అంతా కూడా బుధవారం రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి, పిచ్చుకలకి అవన్నిటి కూడా పెట్టండి. పండ్లు అంతా కూడా పెట్టండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నవగ్రహానికి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం నమో నారాయణాయ అని చెప్పి 108 సార్లు జపం చేయండి. మీకు ఒక క్లారిటీ మరియు సక్సెస్ కూడా తీసుకొస్తుందని కూడా చెప్పొచ్చు. కన్యారాశి వారి ఈ వారం ఒక గోల్డెన్ చేంజ్ ఉంది మీ లైఫ్ లో. వార ద్వితీయంలో మీరు డిసిప్లిన్, క్లారిటీతో ఉంటే మీరు ఎదుగుతారు. తప్పు చేస్తే మీకే అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటే జాగ్రత్త అని చెప్పొచ్చు. కన్యారాశి వారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అద్భుతం, విజయం వస్తుంది. గురుగారు, నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య ఉద్యోగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయం వస్తుంది. అవకాశాలు గెట్ రెడీ. మీరు ఇంకా మీట మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు మీరు ఇలాగే చెప్తుంటారు, మేము మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కార్లో వచ్చి గురుగారి దగ్గరికి రండి, ఒక రౌండ్ మనం వెళ్తామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. వృశ్చిక రాశి మిత్రులారా, మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026 అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితం ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే, కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయనా అనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి సడన్ చేంజెస్ వస్తాయి.
ప్రైవేట్ ఐటీ సెక్టర్లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్ రివార్డ్స్ పొందే అవకాశాలు, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి, ఆన్ సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో మనకి స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఒక లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫెసిలిటేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీస్ అనుకోండి, ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. ఒక మీ మీద ఉన్న ఒక అపోహ ఉంటుంది కాబట్టి కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇక బయట ముందుకెళ్తుంది. ఇక షేర్ మార్కెట్ లో ఉన్నవారు సడన్ అప్స్ డౌన్స్ కొంచెం కొంచెం వచ్చినా కూడా సడన్ అప్స్ వస్తుంది. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్ లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్నవాడు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు, మేము ఎన్నో రోజులుగా అవస్థ పడున్నాం. అవస్థ పడ్డారండి, దానికి ఒక దెబ్బ తాకిందంటే హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త, యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్ గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే, హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. ఆ వడ వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్ లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్ గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయం వస్తుంది.